హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cbcharepalli bramhanavantalu. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియో చాలా స్పెషల్ వీడియో అండి. ఇంతవరకు యూట్యూబ్లోనే కాదు, ఎవ్వరు కూడా చేయనటువంటి వంటకం అండి. ఇది పాతకాలంది. గోరుచిక్కుడు పులిహోర, చిక్కుడు అది మొటికాయ పులిహోర అంటాం మేము. మా పక్కన మొటికాయ అని అంటాము. గోరుచిక్కుడు అంటే అందరికి అర్థమవుతుందని చెప్తున్నాను. గోరుచిక్కుడు పులిహోర సూపర్గా ఉంటుందండి టేస్టు. ఆ గోరుచిక్కుడు ఆయిల్లో ఇట్లా ఫ్రై చేసుకొని పులిహోర చేసుకొని అన్నంలో కలుపుకొని తింటుంటే అద్భుతంగా ఉంటుంది. అసలు ఒక్కసారి తింటే మళ్ళీ వదలరు. తెలియదు ఎవరికి ఇట్లా చేయొచ్చు అని కూడా. ఇటువంటి ఎవరు చేయనటువంటి పాతకాలం వంటలు ఎవరికి తెలియనటువంటివి మేము చేసి చూపిస్తాం మీకు. ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని తిని ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలనేది మా కోరిక. కాబట్టి మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి ఖచ్చితంగా పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. ముందు ఇలాంటివి ఎవరు చేయనటువంటి వంటలు, తెలియనటువంటివి మేము చేసి చూపిస్తాం. మీరు కూడా ఖచ్చితంగా చేసుకొని తిని ఆరోగ్యంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని, ఇటువంటి మధురమైనటువంటి పదార్థాలు వంటలు తిని సంతోషంగా ఉండాలనేది మా కోరిక అండి. ఖచ్చితంగా ఈ వీడియో కూడా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. ఇంకా మీకు మంచి వీడియోలు మేము చేసి చూపిస్తాము. ఈ వీడియో ఇప్పుడు పెట్టిన వీడియో మీరు ఖచ్చితంగా గూగుల్లో సెర్చ్ చేయండి. ఎక్కడైనా మీకు కనపడితే ఈ వీడియో నేను తీసేస్తానండి. ఈ వంటకం ఎక్కడైనా మీకు కనపడితే, యూట్యూబ్లో కావచ్చు, వరల్డ్ వైడ్ ఎక్కడైనా సరే గూగుల్లో కొడితే మీకు ఈ వంటకం కనపడితే నేను నా ఛానల్లో ఈ వీడియో తీసేస్తాను, డిలీట్ చేస్తాను. ఛాలెంజ్. థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు నేను చెప్పిన సోదంతా విన్నందుకు. గోరుచిక్కుడుకాయ పులిహోర అండి. ఎప్పుడు చూసిండరు, వినిండరు, చేసిండరు. చేస్తున్నాను, చేసుకోండి మీరు కూడా. బ్రహ్మాండంగా ఉంటుంది. దానికి కావాల్సిన పదార్థాలండి: గోరుచిక్కుడు, చింతపండు, కరివేపాకు, బెల్లము, మంతమాడిపప్పు, ఆయిల్, మినపప్పు, ఆవాలు, శనగపప్పు, ఇṅగువ, మెంతిపొడి, పసుపు, మిరప్పొడి. అంటించానండి. పెనం పెట్టినాను, నూనె వేస్తున్నాను. నూనె కొంచెం ఎక్కువగానే పడుతుంది. పులిహోర అంటే నూనె వాడాలి కదా, ఖచ్చితంగా పడుతుంది. కడిగి ఆవాలు వేస్తానండి. పొడి అండి, మెంతిపొడి, పెద్ద స్పూన్ మెంతిపొడి, పసుపు, ఇంతవరకు ఎవ్వరూ చేయలేదండి ఈ వంట. సూపర్గా ఉంటుంది. కాయలు వేస్తున్నాను. మొటికాయలు బాగా వాడ్చుకోవాలండి. ఇది బాగా వాడి ఆ పులిహోర అన్నంలో కలుపుకొని ఇవి బాగా వాడిపోయి ఇదిగా ఉంటాయి కదా, భలే ఉంటుంది. అట్లా నోటి పంటి కింద పడతా అంటే కరకరాని, అది టేస్ట్. చిమ్ములో పెట్టుకొని వాటేస్తాను. తొందరగా వాడిపోతే మళ్ళీ అన్నీ వేసేస్తాను. కొంచెంగా బాగా వాడాలండి కాయలు. నీళ్లు వేయకూడదు, నూనెలోనే వాడకూడదు. వాడిపోయినట్టు బాగా
దెబ్బ నలుపు కాల్చాను తెగింది ఒక నిమ్మకాయ అంతా గుజ్జండి చింతపండు గొజ్జు వీటికి వేసేయాల అంత బెల్లం అండి తగినంత బెల్లం బాగా కొంచెం ఉడికినాక పక్కన పెట్టేస్తాము. ఇది పక్కన పెట్టేసుకొని పెట్టేసి తిరగబాత వేసుకోవాలి. తిరగబాత వేసుకోవాలి. దేంట్లోకి వేస్తామా దీంట్లో దాంట్లో వేస్తా తిరగబాత అయితే మినపప్పు శనగపప్పు అవి శనగింజలు దాని బదులు రెండు వేసుకోవచ్చు. పల్లీలు వేసుకోవచ్చు, లేదంటే జీడిపప్పు వేసుకోవచ్చు. జీడిపప్పు రెండు కలిపైనా వేసుకోవచ్చు అండి, మీ ఇష్టం. బాగుంది. మేము మాత్రము జీడిపప్పు వేసాము. మీరు కావాలంటే పల్లీలు వేసుకోవచ్చు, జీడిపప్పు వేసుకోవచ్చు. ఏదో ఒకటైతే బాగుంటుంది అంతే. వేగిన తర్వాత కరివేపాకు వేస్తాను. కొద్దిగా ఆయిల్ అనేది పడుతుందండి దీంట్లో, ఎందుకంటే పులిహోర అంటే ఖచ్చితంగా ఆయిల్ డబ్బలు పడాలి కదా, ఖచ్చితంగా పడుతుంది. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుందండి. కరివేపాకు అండి, ఇప్పుడు అది తీసుకొచ్చి దీంట్లో కలుపుకోవాలి. ఇంకొంచెం దీంట్లో వేసేస్తాం. ఇప్పుడు మిరప్పొడి వేద్దాం. మిరప్పొడి, ఉప్పు 1 స్పూన్ వేసానండి. కారం ఎక్కువైతే తిన్నాం కదా. తగినంత ఉప్పు, అయిపోయిందండి చిత్రాన్నం గుజ్జు. మనం కుక్కర్ వస్తూనే అన్నం పెట్టి కలుపుతాం. మొటిక్కాయ చిత్రాన్నం, గోరుచిక్కుడు పులిహోర. ప్లస్ ఇది ఇట్లా కర్రీ లాగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అండి. అంటే చపాతీలోకి, తర్వాత చపాతీలోకి బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. పూరి చపాతీ కర్రీ లాగా సూపర్గా ఉంటుంది. పూరి చపాతీ ఇంత నూనె ఎక్కువ లేకుండా మన కూర మాదిరి చేసేసుకుంటే బాగా పనికి వస్తుందండి. ఆయిల్ ఉన్నా అది బాగుంటుంది మా టేస్ట్. పులిహోరకి ఆయిల్ ఉండాల్సిందే కంపల్సరీ. అంత ఆయిల్ లేకుండా మనం వాడుకోవచ్చు. అది కూర కావాలంటే సపరేట్ చేద్దాంలే మళ్ళీ, అంతే కదా. ఉన్నాయి కదా, కాబట్టి తీసుకుని ఆఫ్ చేస్తాను. వేడి వేడి అన్నంలో కలుపుకోండి. అద్భుతంగా ఉంటుందండి, టేస్ట్ మాత్రము సూపర్గా ఉంటుంది. ఇంతవరకు ఈ పులిహోర ఎవడో చేయాల, మొటిక్కాయ పులిహోర చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. చిక్కుడు పులిహోర రెడీ అయిపోయిందండి. వేడి వేడిగా తినండి, బాగుంటుంది. మీరు కూడా చేసుకొని తిని ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. మాకు ఎలా ఉందో మాకు చెప్పండి. ఖచ్చితంగా చేసుకొని తినండి.